చూడప్ప సిద్ధప్ప, మొత్తం 12 ఎకరాల బిట్టు, తిరుపతికి 50 కిలోమీటర్ల దగ్గర అంటే దాదాపు వెంకటేశ్వర సంపాదన దగ్గర ఉన్నట్టే. కొనుక్కో అప్ప, రెడ్డి మనోడే, మనం ఎంత చెప్తే అంత. నువ్వేం చెప్పొద్దు, అకౌంట్ నెంబర్ పంపిస్తా, నువ్వు డబ్బులు వేసే. ఎలా ఉన్నావు రా సాంబా? ఒరే కొండలో గోవిందు ఎక్కడున్నావురా? నేను బాగున్నా, నువ్వేట్లా సన్నపడిపోయావు? కొబ్బరి నూనె తాగుతుండాలి. అంది పెదాలు. ఒరే ఊరు ఎలా ఉందిరా? అట్నే ఉందిరా, సావులు ఆగలేదు, ఏడుపులు ఆగలేదు. నేను వచ్చేసాగా, మొత్తం మార్చేస్తా. గోలీ ఉందని ఫోన్ చేసింది మీరేనా? గోలీ కొనేది మీరేనా? నేను మీడియేటర్ని. మంచి రేట్ ఇప్పించా, ముందు గోలీ చూపించండి. దీన్ని మహేంద్ర నీలం అంటారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అరుదైన వజ్రం. రేట్ ఎంత చెప్తుంటారు? 200 కోట్లు. సరే, గోలీ చూపించండి. ముందు డబ్బు చూపించండి. గోలీ ఫోన్ లో చూస్తేనే నమ్మనబ్బే. ఈ ఫోన్ లో చూస్తే నమ్ముతారా? సేఫ్టీ కోసం మా పార్ట్నర్ దగ్గర ఇంకో ఊర్లో ఉంది, డీల్ సెట్ అయితే రేపు తీసుకొస్తాం. చెరలో కొమ్ములు చూపించి గేదకు బేరాలాడదబ్బే. నా కంటితో చూసేదాకా నేను ఏది నమ్మను. మా పార్ట్నర్ని పిలిపిస్తాము. ఆ నీలం చూశాక మీరే డిసైడ్ చేసి ఫైనల్ చేయండి. ఫోన్ చేయి. కలిసిద్దా? ట్రై చేయి. ట్రై చేస్తున్నా కదా, ఆగు. బంగారప్ప గురించి తెలుసు కదా, వాడికి భయపడి వజ్రాన్ని వేరే ఊర్లో దాచిపెట్టాం. ఇక్కడే పక్కనే ఊరు, 2 hours జర్నీ. వెళ్ళిపోవచ్చు, నేను తీసుకెళ్తా. రే, నువ్వు గోలీ కాల్ చేస్తుండ్రా, మీరు రండి బాస్. ఇక్కడే పక్కనే ఉంటాడు. ఫాస్ట్ నేను ఫోన్ చేస్తాను. గోవింద్ ఫోన్ ఎత్తాడు. హలో అన్నా, గోవిందనా? నేను గోవిందనే. బాగున్నావా అన్నా? బాగున్నా, నువ్వు బాగున్నా? అన్నా తిన్నావా? అన్నా తిన్నా, నువ్వు తిన్నా? విషయం చెప్పు. అరే నేను పంజాని. పులి పంజానా? పరశురామ క్షేత్రమా? అయితే రాంగ్ నెంబర్ పెట్టే. అదేం బాబా రాంగ్ నెంబర్ అన్నాడు? ఫోన్లు కొంటారు, నొక్కడో అదేటి. ఏంది మళ్ళీ అరుస్తుందే? హలో రే గోవింద్, డీడీ బాబాన్ రా. ఏం బాబా? డీడీ బాబాన్ రా. నేను డీడీ ఛానల్. డీడీ బాబాన్ రా. తెలుగా హిందీనా? పెట్టే రాంగ్ నెంబర్ నువ్వు. ఇంకోసారి నాకు ఫోన్ చేద్దాం చెప్పు నువ్వు. గోవిందు, నేను కొలంబస్ని. కొలంబస్ ఆర్టీసీ బస్ ఏం కాదు. ఒరే ఎవరు నువ్వు గొంతులు మార్చి మిమిక్రీ చేసి విజిగెత్తిస్తున్నావా? మిమిక్రియా? ఒరే వచ్చావంటే చిట్టొక్కాయలు కోస్తా చెప్తున్నా. గోవింద్ ఏదో ప్రాక్టికల్ జోక్స్ ఆడుతున్నాడు. గోవింద్ ఫోన్ కట్ చేయకు, నేను డీడీ బాబాని. నీతో గోళీ గురించి మాట్లాడాలి. గోళీనా? ఏంది నాతో గోళీలు ఆడతావు నువ్వు? అరే గోళీ అంటే వజ్రం రా. వజ్రమా? ఏం వజ్రం? అరే అసలు ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నా? మా ఊర్లోనే ఉన్నా. అక్కడే ఉండి మేము వస్తున్నాం. వచ్చేయండి. ఎలాగో కత్తులు నూర పెడుతున్నా. కత్తులు నూరుతున్నావా? ఒక్కొక్కడి కపాల ఎగిరి నేపాల్లో పడతాయి. మీకు నేపాల్ టికెట్లు ఉన్నాయా? అన్నా గుర్తొచ్చింది. మన కోడి మర్చిపోయి. అవునరా గోవిందు, ఫోన్ పెట్టు. అడిగి సారీరా గోవిందు, మేము కోడి మర్చిపోయాం. ఏ కోడి? రామ్మ చిలకమ్మ, రకులతో నా పెళ్ళమ్మ. అట్నా? ప్రేమ మొలకమ్మ. ఇంకోసారి నువ్వు ఫోన్ చేస్తే వరి విత్తనాలు మొలకొచ్చేంత వరకు కొడతానమ్మా. గోవిందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు మాకు అర్థం అవట్లేదు. ఆడి దగ్గర వజ్రం ఉండాది, ఆడు సొంతూరులో ఉండాడు. ఆడికి స్థాన బలం ఎక్కువ ఉంటదబ్బే. ఏడుంటావు? బట్టెలు కాడ ఉంటాం. దగ్గరండి దిక్కం చేస్తుంటారు.